40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ 15 ఏళ్ళు 18 ఏళ్ళ పాటు అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ రేపు అధికారంలోకి వస్తున్న పార్టీ వస్తామని చెబుతున్న పార్టీ కాలంలో ఉన్నారని పగడ కళ్ళకి అంటున్నారని మీరు కూడా చంద్రశేఖర్ గారు 2019 ఎలక్షన్ ముందు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు 125 సీట్లు రాబోతా ఉన్నాయి, 20 మంది ఎంపీలు గెలవబోతున్నామని. అలాగే వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు ఇప్పుడు వస్తామని చెబుతున్న పార్టీని మీరు బూతుల పార్టీగా, బూతులు మాట్లాడేవాడికే పదవులు వచ్చే పార్టీగా చిత్రీకరిస్తున్నారు మీరు. అవును కదా, బూతులు మాట్లాడే పార్టీ కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని ముఖ్యమంత్రిని బూతులు మాట్లాడలేదా? అట్లాగే ఎంతమంది బూతులు మాట్లాడలేదు. ఇప్పుడు నేను పార్టీ నుంచి బయటకు వస్తే నన్ను రోజు ఎంతమంది చంద్రబాబు గారు ఆయన కుక్కలతో, లోకేష్ కుక్కలతో బూతులు తిట్టిస్తున్నాను. నేను ఒక్కరోజు బూతులు తిట్టానా? ఒక్కరోజు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారు కానీ నేను తిట్టానా? ఈ రోజు వరకు చంద్రబాబు గారు అని అంటున్నాను, మాట్లాడుతున్నాను కదా. నేను వాళ్ళు ఎన్ని తిట్టినా నన్ను తిట్టారు. నా కూతురు శ్వేతని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చారు, ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా అంటేనేమో బోర్ నేడుస్తారు. అంటే మిగతా వాళ్ళకి ఎవరు మహిళలు ఉంటే కుటుంబ సభ్యులకి వాళ్ళు అటెండ్ చేయొచ్చా? వాళ్ళు సోషల్ మీడియా అట్లా చేయొచ్చా? అంటే మీరు ఎక్కడికి వెళ్తుంది? ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎక్కడికి వెళ్తుంది? ఒక ముఖ్యమంత్రిని తిట్టించారు ప్రెస్ రూమ్లో అఫీషియల్గా. రోజు పచ్చి బూతులు తిట్టిస్తున్నారు అందరినీ. ఎక్కడికి వెళ్తాను తెలుగుదేశం పార్టీ?